పాఠశాల, వేద పాఠశాల, ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల, ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల. ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం. ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకునే మరో సువర్ణవకాశం. వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు. బైబిల్లోని ప్రతి పుస్తకాన్ని వరుసగా అధ్యయనం చేస్తున్న వేద పాఠశాల పరిశీలన కార్యక్రమానికి శ్రోతలకు స్వాగతం. కొత్త నిబంధనలో 5వ పుస్తకమైన అపోస్తల కార్యాలను మనం పరిశీలిస్తున్నాం. పెంతెకోస్తు అనుభవం ద్వారా సంభవించిన గొప్ప సంఘటనల ఆధారంగా పెంతెకోస్తు నమూనాలు అనే పేరు కూడా ఈ గ్రంథానికి సరిపోగలదని తెలుసుకున్నాం. పెంతెకోస్తు యొక్క ఉద్దేశం ఏమిటంటే గొప్ప ఆజ్ఞను నెరవేర్చడమై ఉంది. సంఘ ప్రయోజనము లేక సంఘ ఉద్దేశము కూడా గొప్ప ఆజ్ఞను నెరవేర్చడమై ఉంది. గొప్ప ఆజ్ఞను నెరవేర్చడానికి సంఘానికి ఇవ్వబడిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా రూపుదిద్దుకున్న ఆయా నమూనాలను మరికొన్నింటినీ మనము చూస్తున్నాం. ఆది సంఘం యొక్క మొదటి తరములో కొంత దురభిప్రాయ విధానాన్ని మనం చూస్తాం. అక్కడ ఉన్న ఈ విధానము ఎలాంటిదంటే, నేను ఎదుటివారి కంటే ఎంతో మెరుగు అని అనుకోవడమై. ఇతరుల ఎడల ఇట్టి దురభిప్రాయము మతపరమైనది, జాతిపరమైనది, దేశపరమైనది, సమాజపరమైనది కావచ్చు. అపోస్తల కార్యాల్లో ఇట్టి విధానాన్ని మనము చూడగలుగుతున్నాం. ఉదాహరణకు యూదులకు సమరయులకు మధ్య ఇట్టి దురవగాహన లేక దురాభిప్రాయము కలిగి ఉంటూ వచ్చారు. యూదులు బబులోను, పర్షియా పరిపాలన క్రింద ఉన్నప్పుడు సమరయులు యూదుల భూభాగాన్ని ఆక్రమించుకున్నారు. యూదులు సమరయులను వివాహాలు చేసుకోవడం అనేది కూడా యూదులు ఒప్పుకోరు. యూదులకు ఇష్టం ఉండదు. దేవుని ప్రజలైన వారు ఇతర జాతుల్ని వివాహమాడరాదని ధర్మశాస్త్ర చట్టమయుంది. అయితే ఆది సంగమం ద్వారా సువార్త వ్యాపించి సమరయ ప్రదేశాలకు వ్యాపించినప్పుడు పెంతెకోస్తు అనుభవం ద్వారా యూదులు సమరయుల ఎడల కలిగి ఉండే తమ సహజ ద్వేషాన్ని యూదులు జయించగలిగారు. ఈ విధంగా అన్యజనుల ఎడల వారికి కలిగి ఉండిన సహజ ద్వేషాన్ని బట్టి పేతురుకు నేర్పబడిన పాఠాన్ని అపోస్తల కార్యాలు 10వ అధ్యాయములో చదువుతాం. పేతురు ఒక దర్శనం చూశాడు. అదేమంటే, ఒక దుప్పటి 4 మూలలు పట్టి దింపబడుతూ ఉంది. దానిలో ప్రాకు పురుగులు, నానా రకాల 4 కాళ్ల జంతువులన్నీ ఉన్నాయి. అతడు చూస్తూ ఉండగా, పేతురు, నీవు లేచి వీటిని చంపుకొని తినమని ఒక శబ్దము వినపడుతూ ఉండగా, అతడు, వద్దు ప్రభువా, నేను ఎప్పుడూ ఇలాంటి అపవిత్రమైన వాటిని తినలేదు అని అంటున్నాడు. ఇలా 3 సార్లు చంపుకొని తిను అని వినడం, అతడు వద్దనడం జరిగాయి. అతడు మేల్కొన్న తర్వాత ఎవరో ఒక అన్యుడు పేతురు ఉంటున్న ఇంటి తలుపు తట్టి, పేతురు ఎక్కడుంటున్నాడు అని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు పేతురు సముద్రము దగ్గర ఉన్న సీమోననే చర్మకారుని ఇంటిలో ఉన్నాడు. ఇక పేతురు కోసం వచ్చినతడు ఎవరంటే, ఇటలీ సైనిక పటాళములోని శతాధిపతి అయిన కొర్నేలి అనే ఒక భక్తిపరుడు. దేవుని దర్శనం పొంది పేతురును పిలిపించుకొని రక్షణ పొందడానికి అవసరమైన విషయాలను వినమని తాను చూచిన దర్శనములో బోధించబడ్డాడు. ఈ విధంగా పేతురు నివసించే ఇంటి చిరునామా కూడా కొర్నేలి దర్శనములో తెలుసుకుని తన సేవకులను పేతురు కొరకు పంపించాడు. ఇక కొర్నేలి ఒక అన్యుడని మాత్రమే గాక రోమా ప్రభుత్వ అధికారములో ఉన్నందున 2 విధాలైన శత్రుత్వాలు పేతురు కలిగుంటూ వచ్చాడు. అన్యజనులు యూదుల దృష్టిలో కుక్కల్లాంటివారై ఉన్నారు. యూదులు కానివారి
ఇంటికి వెళ్ళడం యూదులకు నిషిద్ధమైన విషయం. అట్టి పరిస్థితుల్లో ఒక అన్యుడు తన ఇంటికి వచ్చి రక్షణార్థమైన సంగతులను చెప్పమని కోరడంతో ఆ దర్శన వివరం పేతురుకు అర్థమైంది. రక్షణానుభవానికి కొర్నేలిని నడిపించడంలో పేతురుకు దర్శనం అవసరమైందని దేవునికి బాగా తెలుసు. పేతురును తీసుకొని వెళ్ళడానికి వచ్చిన పనివానితో వెళ్ళమని పరిశుద్ధాత్మ పేతురుకు సెలవిచ్చాడు. పేతురు బయలుదేరి వెళ్ళాడు. అతడు కొర్నేలి ఇంటికి సమీపిస్తూ ఉన్నప్పుడు కొర్నేలి వచ్చి పేతురు పాదాలపై పడి నమస్కరించి పేతురును ఆహ్వానిస్తున్నప్పుడు కొర్నేలి తనకిస్తున్న గౌరవాన్ని పేతురు అంగీకరించక, లేచి నిలువు, నేను కూడా నరుడనే అని కొర్నేలిని పైకి లేవనెత్తాడు. పేతురు కొర్నేలి తనకు చేస్తున్న పాదాభివందనాలను స్వీకరించడానికి ఇష్టపడలేదు. పరిశుద్ధాత్మ నడిపింపు మేరకు కొర్నేలి ఇంటికి పేతురు వెళ్ళినప్పుడు బంధుమిత్రులందరినీ తనింటిలో ప్రోగుచేసి పేతురుతో ఏ విధంగా ప్రభు దర్శనం పొందాడో కొర్నేలి వివరించాడు. ప్రభు అతనిని దర్శనములో, కొర్నేలి, నీ ప్రార్థనలు వినబడినవి, నీ ధర్మకార్యాలు దేవుని సముఖములో జ్ఞాపకార్థముగా ఉన్నాయి. నీవు యుప్పేకు మనుష్యులను పంపి పేతురను, మారుపేరుగల సీమోనును పిలిపించుకొని రక్షణార్థమైన సువార్త వినమని బోధింపబడిన విషయాలన్నీ పేతురుకు చెప్పి, ప్రభు నీకాజ్ఞాపించినవన్నీ వినడానికి మేమిక్కడ చేరి ఉన్నామని కొర్నేలి పేతురును ఆహ్వానించాడు. అప్పుడు పేతురు వారి మధ్య నిలవబడి తనకు కలిగిన దర్శనాన్ని వివరిస్తూ సువార్త చెప్పడం ప్రారంభించాడు. పేతురుకు కలిగిన దర్శనములో ప్రభు స్వరము అతనిని ఆ జంతువుల్ని చంపుకుని తినమని చెప్పినప్పుడు పేతురు అపవిత్రమైనవని నేను తిననని చెప్పాడు. దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు అపవిత్రంగా ఎంచవద్దని అతనికి తిరిగి తిరిగి వినబడింది. పేతురు ఈ విషయాలను వారికి చెబుతూ కొర్నేలి ఇంటికి ప్రయాణం చేస్తున్నప్పుడు అన్యుల ఎడల యూదులకు గల సహజమైన ద్వేషాన్ని గూర్చి దేవుడు తనతో మాట్లాడినట్లు పేతురు తెలుసుకున్నట్లుగా వారికి చెప్పాడు. అన్యుల ఎడలనైన దురాభిప్రాయాలను జయించిన సందర్భంగా అక్కడ పెంతెకోస్తు అనుభవం మనం చూస్తాం. పేతురు దేవుని వాక్యం బోధిస్తూ ఉండగా అక్కడ ఉన్న వారందరికి పైకి పరిశుద్ధాత్మ వచ్చాడు. యూదుల్లో నుండి యూదేతర అన్య ప్రపంచములోనికి కూడా పరిశుద్ధాత్మ వెళుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి ప్రభు శిష్యునిగా చేయడంలో ముఖ్య పాత్ర వహించేది ఏమిటి అనేది ఆలోచిస్తే 8వ అధ్యాయములోని అద్భుతమైన ఒక సంఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు చివరిగా శిష్యులకిచ్చిన గొప్ప ఆజ్ఞ నెరవేర్పు నిమిత్తం సంఘానికి ఇవ్వబడిన వాటన్నిటి ద్వారా అనేకులను శిష్యులుగా చేసి వారికి బాప్తిసమిచ్చి వారు గైకొనవలసిన వాటిని బోధించాలి. ప్రభు ఇచ్చిన గొప్ప ఆజ్ఞను నెరవేర్చడానికి శిష్యులు మొదట వెళ్ళాలి. వెళ్ళడం అనే దాంట్లో శిష్యులు పూర్తిగా లోబడక యెరూషలేములోనే ఉన్నారు. అయితే సంఘం పైకి వచ్చిన శ్రమలు వారిని చెదరగొట్టడంతో వారు సమరయ తదితర ప్రాంతాలకు వెళ్లడం జరిగింది. గనుక శ్రమలు పెంతెకోస్తు నమూనాల్లో ఒకటై ఉంది. ఇక ఒక శిష్యుణ్ణి ఎట్లు తయారు చేయాలి, ఈ పనిలో ముఖ్యమైనది ఏమిటి? ఎప్పుడైనా నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు నీ ప్రక్కన కూర్చున్న వారి పట్ల నీ బాధ్యత ఎంతటిదో ఆలోచించావా? సాధ్యమైనంత మేరకైనా ఈ బాధ్యతను నెరవేర్చి ఒకరిని శిష్యునిగా చేయడములో ప్రభు ఆజ్ఞకు లోబడుతున్నామా? ప్రభు ఆజ్ఞకు లోబడినప్పుడు మన తోటి ప్రయాణికులు కూడా శిష్యులు కాగలరు. ప్రభు ఆజ్ఞను మనము ఇంత తీవ్రంగా తీసుకుంటున్నామా లేదా? ప్రభు ఆజ్ఞలో శిష్యులుగా చేయడం అనేది ప్రాముఖ్యమైనది. ఇక ప్రభు ఆజ్ఞను నెరవేర్చి ఒకరిని శిష్యునిగా చేయడం కొరకు నీవెప్పుడైనా నిన్ను వాడుకొమ్మని ప్రార్థించావా? శిష్యులుగా చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏదో చేస్తే చెయ్యి, లేకుంటే లేదు అనేది లేదు. తప్పక చెయ్యాలి. ఈ ఆజ్ఞలోని 4 భాగాలు వెళ్ళుట, బోధించుట, బాప్తిసమిచ్చుట, గైకొనవలసినవి ఆజ్ఞాపించుట. 8వ అధ్యాయములో సంఘములోని
7 కార్యనిర్వాహకుల్లో ఒకరైన ఫిలిప్పు క్రియాపూర్వకమైన కృపావరము నుండి కాపరత్వ కృపావరాన్ని పొంది ఫలవంతమైన పరిచర్య కొరకు అభిషేకించబడ్డాడు. ఫిలిప్పు పరిచర్యలో సమరయులు అనేకులు ప్రభు శిష్యులయ్యారు. తన సువార్త పరిచర్య దినాల్లో ఫిలిప్పు ఒకసారి ఆత్మచేత గాజా పట్టణానికి దారితీసే అరణ్య మార్గానికి వెళ్ళమని ప్రబోధించబడ్డాడు. ప్రభువా, జనసాంద్రత లేని అరణ్య మార్గాలకు సువార్తికులు ఎవరు వెళ్లరు, రద్దీగా ఉండే చోట్లకే వెళతారు. ఎవరినైనా శిష్యులుగా చేయాలంటే ఎక్కువ జనాభా ఉన్న చోటికి వెళ్లడమే ప్రయోజనకరమని ఫిలిప్పు చెప్పలేదు. పరిశుద్ధాత్మ ఆజ్ఞ సెలవు లేనిదే శిష్యులుగా చేయడము అసాధ్యమని అతడు తెలిసినవాడై ఉన్నాడు. తాను పరిచర్య జరిగించిన సమరయలో కూడా పరిశుద్ధాత్ముడే పనిచేశాడని ఫిలిప్పుకు బాగా తెలుసు. పరిశుద్ధాత్మ ఆజ్ఞాపించినప్పుడు అది అడవైనా అందులోనికి వెళ్లడమే మంచిదని కూడా ఫిలిప్పుకు తెలుసు. ఈ విధంగా అతడు అడవిలోనికి వెళ్ళినప్పుడు కొన్ని రథాలు అడవి మార్గాన దాటుతూ ఉన్నాయి. అప్పుడు ఆత్మ, నీవు వెళ్ళి ఆ రథాన్ని కలుసుకోమని ఒకదాన్ని చూపించగా అతడు వెళ్ళాడు. ఆ సందర్భంలో కూడా దురాభిప్రాయపు అంశం కనిపిస్తుంది. ఈ రథము మిగిలిన రథాలకు మేలైనది, వేరైనది. ఎలాగంటే ఇందులో ఉన్నవాడు ఐథియోపియుడు. ఇతడు ఐథియోపియా రాజకీయ నాయకుడు. ఇతడు ఆత్మీయంగా ఆకలిగొన్నవాడై ఐథియోపియా నుండి యెరూషలేం వరకు ప్రయాణం చేస్తూ వెళ్ళాడు. కాని అతడు అక్కడ నిజమైన ఆత్మీయత కనుగొనలేదు. అందరూ చల్లబడిపోయిన స్థితిలో ఉన్నారు. ఎలాగో యెషయా గ్రంథ ప్రతినొక్కదాన్ని సంపాదించి అది చదువుకుంటూ పోతున్నాడు. ఇంతకీ అతడు చదివేది ఏమిటంటే యెషయా గ్రంథములో అతి శ్రేష్టమైన సువార్త అధ్యాయమై ఉన్న 53వ అధ్యాయం చదువుతూ ఉన్నాడు. ఎంత అద్భుతంగా ఈ 53వ అధ్యాయము వ్రాయబడింది అంటే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. మనందరి దోషము యెహోవా అతని మీద మోపెనని అతడు చదివేదాన్ని ఫిలిప్పు విని, స్నేహితుడా, నీవు చదివేది ఏమిటి, గ్రహించావా అని అడిగినప్పుడు, ఎవరైనా నాకు వివరిస్తే తప్ప నేనెట్లు గ్రహించగలను అన్నాడు. ఫిలిప్పు ఆ రథమెక్కి అతనికి ఆ వాక్య భాగాన్ని వివరించాడు. ఫిలిప్పు అతనికి ఆ భాగాన్ని వివరించకముందు అతడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఈ మాటలు చెబుతున్నాడు, తనను గూర్చియా వేరొకని గూర్చియా అని ప్రశ్నించాడు. ప్రభువును గూర్చినట్టి రక్షణ సువార్తను ఫిలిప్పు తనకు అనుగ్రహింపబడిన సువార్తను కృపావరముతో వివరించి అతనిని అంతిమ నిర్ణయ దశకు చేర్చాడు. విన్నవారిని నిర్ణయాత్మక స్థితికి చేర్చడం క్రీస్తు శిష్యుల్ని తయారు చేయడములో ప్రాముఖ్యమయ్యుంది. ఒకసారి సువార్త వినిన తరువాత ఈ సువార్తను నీవు అంగీకరిస్తున్నావా, అంగీకరించడం లేదా? ఈ సువార్తకు నిన్ను నీవు సమర్పించుకుంటున్నావా లేదా అనే ప్రశ్న విన్నవారి ముందుంచి రక్షణకైనట్టి ఆహ్వానము ద్వారా వారిని బాప్తిస్మానికి నడిపించాలి. క్రీస్తు శిష్యులను తయారు చేయడంతో పాటు నీటి బాప్తిస్మా ప్రయోజనాన్ని, అర్థాన్ని కూడా అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయము మనకు నేర్పిస్తుంది. ఇక బాప్తిస్మపు విధానాల్లో ఎన్నో తేడాలున్నాయి. కొందరు చిలకరింపు, కొందరు వెనుకకు ముంచబడతారు, కొందరు మోకాళ్లపై ముమ్మారు ముంచబడతారు. ఈ విధంగా ఎన్నో అభిప్రాయాలు బాప్తిస్మాన్ని గూర్చినవి ఈనాడు మన ఎదుట ఉన్నాయి. ఇక బాప్తిస్మము ఏ విధంగా తీసుకున్నాము అనే దానికంటే బాప్తిస్మ యొక్క అర్థము, బాప్తిస్మ యొక్క ప్రయోజనము ప్రాముఖ్యమై ఉన్నాయి. బాప్తిస్మ యొక్క అర్థము ఏమై ఉన్నది? అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయములో ఫిలిప్పు మనకు తెలియజేసిన కార్యమేమిటంటే, సువార్త ఎడలనైనట్టి అంగీకారము ద్వారా బాప్తిస్మానికి నడిపించబడడమే బాప్తిస్మపు ఉద్దేశమయ్యుంది. ప్రతి ఒక్కరూ తలలు వంచుకోండి, ఎవరు చూడకండి. ఇప్పుడు ప్రేరేపించబడినవారు మీ కుడి చేతిని పైకి చూపించండి అనేది బైబిల్లో లేకపోయినప్పటికీ సువార్తికులు
రక్షణ పొందుతున్న వారిని హెచ్చరించి ప్రోత్సహించే విధానాన్ని దేవుడు ఎంతగానో వాడుకుంటూ ఉన్నాడు. అయితే ఇక బైబిల్ ప్రకారము ప్రజలను సువార్తను అంగీకరించే దశకు ఎట్లు నడిపించగలరు అనే ప్రశ్నకు కొత్త నిబంధన సంఘము మరియు ప్రభు యొక్క ఆజ్ఞ బాప్తిస్మాన్ని సమాధానంగా తెలియజేస్తున్నాయి. ముందుగా శిష్యులను తయారు చేయడం, తర్వాత బాప్తిస్మమివ్వడం అనేది గొప్ప ఆజ్ఞ యొక్క క్రమమై ఇక ఈ బాప్తిస్మము అనే అంశాన్ని ఇతరులు అంటే లోకము కూడా తేలిగ్గా అర్థం చేసుకోగలదు. ఎవరైనా ఒక వ్యక్తి 1-2 సంవత్సరాలు బైబిల్ పఠన తరగతికి హాజరై 2 సంవత్సరాలు గడిచిన తరువాత విశ్వాసము నిమిత్తమై ఎట్లు తీర్మానించుకొనాలి అనే ఆలోచన కలిగి ఉన్నట్టయితే, బైబిల్ పఠన తరగతి నిర్వహించే వ్యక్తి సువార్తను అంగీకరిస్తున్న వ్యక్తికి బాప్తిస్మాన్ని గూర్చి తెలియజేసి బాప్తిస్మానికి నడిపించాలి. ఈ విధమైన మార్పు ఒక వ్యక్తిలో జరిగినప్పుడు ఆ వ్యక్తి క్రైస్తవ్యానికి ప్రతికూలమైన వాతావరణము నుండి వచ్చినవాడైతే అతని జీవనోపాధి మరియు అతని స్వాతంత్ర్యము మొదలైన వాటికి భంగం కలగవచ్చు. 8వ అధ్యాయములోని ఐథియోపియుడైన కోశాధికారి నీళ్లున్న చోటికి వారు వచ్చినప్పుడు నేను బాప్తిసం పొందడానికి ఆటంకమేమిటని ఫిలిప్పునడిగాడు. క్రీస్తు శిష్యుల్ని తయారు చేసే క్రమాన్ని మనము గత పాఠములో చూశాం. 8వ అధ్యాయములోనైతే ఫిలిప్పు ఒక శిష్యుణ్ణి తయారు చేశాడు. అనేకసార్లు బాప్తిసం కొరకైనట్టి సిద్ధపాటు లేక అర్హతలను గూర్చి ఆలోచించడం సంఘాల్లో జరుగుతూ ఉంటుంది. బాప్తిస్మం పొందడానికి ఎవరు అర్హులు, ఎవరు సిద్ధపడ్డారు అనే విషయం ఆలోచిస్తారు. నాకు ఆటంకమేమిటని ఆ మంత్రి ఫిలిప్పును అడిగినప్పుడు ఫిలిప్పు నీ హృదయపూర్వకంగా నమ్మి అంగీకరిస్తే చాలని ఫిలిప్పు తప్పక చెప్పి ఉంటాడు. ఈ బాప్తిస్మం అనేది కూడా వివాహ కార్యక్రమం లాంటిది. ఎలాగంటే ఒక అబ్బాయి అమ్మాయి ముందుగానే ఒకరినొకరు చూసుకొని కలిసి జీవించే ఒప్పందానికొచ్చి ఆ పైన ఆహ్వాన పత్రికలిచ్చి అందర్ని పిలిచి అందరి సమక్షములో భార్యాభర్తలుగా గుర్తించబడతారు. కాని వారికి ఈ వివాహం జరగడానికి కాస్త ముందే ఒకరినొకరు అంగీకరించుకుంటారు. సరిగ్గా బాప్తిసం కూడా ఇలాంటిదే. ముందుగానే ప్రభువును నమ్మి అంగీకరించి బాప్తిసం ద్వారా లోకములో విశ్వాసులుగా గుర్తించబడి సాక్ష్యం పొందుతారు. ఎప్పుడైతే ప్రభువును హృదయములో చేర్చుకొని అంగీకరిస్తామో అప్పుడే మన జీవితములో రక్షణ కలుగుతుంది. ఎప్పుడైతే ఆయనను మన రక్షకునిగా హృదయములో లేక జీవితములో చేర్చుకుంటామో అప్పుడే రక్షణ కలుగుతుంది. ఇది దేవునికి మనకు మధ్య జరిగే వ్యవహారం. దేవుని రాజ్యములో ప్రవేశించడం, దేవుని రాజ్యాన్ని చూడడం అంటే ఇదే. ఇక బాప్తిస్మములో నీటిలో ముంచబడడం, తిరిగి పైకి లేపబడడం ప్రభు మరణ పునరుత్థానాలకు సాదృశ్యంగా కూడా ఉంది. ఏది ఏమైనా బాప్తిసం అంటే ప్రభువునందలి విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించబడమయ్యుంది. ఇతర మత సాంప్రదాయాలు లేక సామాజిక కట్టుబాట్ల నుండి ప్రభులోనికి వచ్చిన వారు విశ్వాసం నిమిత్తం గొప్ప వెల చెల్లించేవారై ఉన్నారు. ఇక బాప్తిసం పొందడానికి గూర్చి పలాని పద్ధతి అనుసరించందని గ్రీకు బైబిల్లో లేదుగాని బాప్తిసము అనే గ్రీకు మాట యొక్క అర్థమేమిటంటే ముంచబడుట అనే అర్థాన్ని కలిగి ఉంది. గనుక ముంచబడుట అనే విధానం అర్థాన్ని బట్టి అమల్లోనికి వచ్చింది. క్రీస్తు శిష్యులను చేయడం అనే దాంట్లో 3 విషయాలున్నాయి. ఈ 3 అంశాలు ఒక వ్యక్తి క్రీస్తు శిష్యునిగా చేయబడడంలో ఎంతో ముఖ్య పాత్ర వహిస్తున్నాయి. ఒకదానితో ఒకటి కలిసి ఉన్న ఈ 3 విషయాలు ఏమిటంటే 1 పరిశుద్ధాత్మ, 2 వాక్యము, 3 దేవుని సేవకుడు. నశిస్తున్న పాపికి దేవునికి మధ్య ఈ 3 విషయాలు ఎంతో పనిని కలిగి ఉన్నాయి. మొదటిగా దేవుని పక్షంగా ఒక పాపిలో రక్షణ కార్యము జరిగించే పరిశుద్ధాత్మ దేవుడు వాడుకొనగలిగిన సాధనము దేవుని వాక్యం. దేవుని వాక్యము నశిస్తూ ఉన్న ఒక పాపిలో దేవుని సేవకుని ద్వారానే పని జరిగించి చివరకతనని దేవుని బిడ్డగా మారుస్తుంది. దేవుని శిష్యునిగా చేయబడవలసిన అవసరత కలిగిన ఒక వ్యక్తిలో
క్రియ చేసేది పరిశుద్ధాత్ముడైనట్లయితే తన తోటి ప్రయాణికులను సహా రక్షణలోనికి నడిపించడంలో ఒక సేవకుడు లేక ఒక విశ్వాసి సఫలీకృతుడు కాగలడు. విజయవంతమైన ఆత్మల సంపాదకుడవు కావాలంటే పరిశుద్ధాత్మ నడిపింపుకు, ప్రేరణకు నీవు తప్పక లోబడాలి. మన తోటి వారెవరైనా ఆత్మీయంగా ఆకలి దప్పులు కలిగి ఉన్నప్పుడు వారిని గూర్చి పరిశుద్ధాత్మయే వారిని గూర్చిన భారాన్ని మనకిస్తాడు. ఒక వ్యక్తిని గూర్చి ఆత్మ మనల్ని ప్రేరేపించినప్పుడు ఆ వ్యక్తి ఆకలి కలిగి ఉన్నాడనేది నిశ్చయం. ఇక శిష్యుల్ని చేయడంలో వాడబోయే రెండవ సాధనము దేవుని వాక్యం. దేవుని వాక్యము సేవకులకు వాగ్దానమయుంది. నూతన జన్మ కలిగించడంలో దేవుని వాక్యము మంచి విత్తనమయుంది లేక అక్షయ బీజమయుంది. శారీరక జన్మకు అండము లేక గ్రుడ్డు విత్తనము ఏ విధంగా అవసరమో ఆత్మ జన్మకు దేవుని వాక్యము అనే విత్తనము కావాలి. విత్తనము ద్వారా జీవము వృద్ధి చెందుతుంది. విశ్వాసము కలిగిన హృదయములోనికి దేవుని వాక్యము విడుదల చేయబడినప్పుడు, వాక్యాన్ని హృదయము స్వీకరించినప్పుడు, ఒక విశ్వాస హృదయము దేవుని వాక్యము కలుసుకొనినప్పుడు ఆత్మీయ జన్మం జరుగుతుంది. ఈ క్రమములో దేవుని వాక్యము ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. పాపికి దేవునికి మధ్యనుండగల మూడవ సంబంధం స్వార్థికుడు. ఇథియోపియా నుండి యెరూషలేముకు ఎందుకు వెళ్ళాడా మంత్రి? ఇథియోపియన్ జీవితములో పరిశుద్ధాత్మ కార్యానికి నిదర్శనం ఏమైనా ఉందా? ఒక వ్యక్తి జీవితములో జరిగే ఆత్మ సంబంధమైన కార్యాలకు నిదర్శనం ఏమిటంటే ఆత్మీయ సంగతుల పట్ల ఆ వ్యక్తికి గల ఆసక్తియే నిదర్శనమయుంది. ఇట్టి ఆసక్తిని మనము కలిగి ఉన్నామా లేదా అనే దానికి లేదు అనే సమాధానము వచ్చినట్టయితే అదెంతో సిగ్గుకరం. ఆత్మ సంబంధమైన ధైర్యము, తగిన విశ్వాసము మనకున్నట్టయితే ఆత్మ సంబంధమైన ఆసక్తిని గూర్చి ఇతరులను ప్రశ్నించవచ్చు. ఐథియోపియుడైన మంత్రిలో దేవుని ఆత్మకార్యము చేసినప్పుడు అక్కడ దేవుని వాక్యము ముఖ్య స్థానములో ఉంది. అతడ భాగాన్ని చదువుతూ ఉన్నప్పుడు నీవు చదివేది గ్రహిస్తున్నావా అని ఫిలిప్పు అతన్ని అడిగినప్పుడు ఎవరైనా వివరిస్తే తప్ప ఎట్లు గ్రహించగలను అన్నాడు. ఇక్కడ మనము గమనించవలసిందేమిటంటే ఫిలిప్పును మంత్రి వద్దకు ఆత్మయే నడిపించాడు. అయినప్పటికీ స్వార్థికుని అవసరత ఉంది. పరిశుద్ధాత్మ కార్యాల్లో సేవకుల పాత్ర ఎంతో ప్రాముఖ్యమైనది. 8వ అధ్యాయములోని పరిశుద్ధాత్మ కార్యాన్ని బట్టి మనము తెలుసుకోగలిగిన మరొక గొప్ప సత్యం ఏమిటంటే సేవకులు ఎంత బలహీనులైనా, బిడియస్తులైనా, తమ్మును తాము సరిగా గుర్తించుకోలేని కొరత కలిగి ఉన్నా కార్యము చేసేది యేసు ప్రభువే. సేవకులకు ఒకవేళ శిష్యులను తయారు చేయాలనే సంకల్పం లేకపోయినా ప్రభు ఉద్దేశించిన ప్రకారం, ఆయన వారికి తోడయున్న ప్రకారము ఇతరులలో రక్షణ కార్యము సిద్ధిస్తుంది. ఏది కొరవడినా గాని విధేయత ముఖ్యం. ఫిలిప్పు వలె శిష్యులను తయారు చేస్తున్నప్పుడు శిష్యులను చేయడమనేది ఎట్లో మరింతగా నేర్చుకోగలం. పెంతెకోస్తు నమూనాల్లో శిష్యులను తయారు చేయడం ఒకటయుంది. అపోస్తలుల కార్యమంతటిలో ఇదే ముఖ్యంగా కనిపిస్తుంది. ప్రియ సోదరుడా, సోదరి, ప్రభువునందు నీ విశ్వాసముంచి బాప్తిస్వం తీసుకొని నశించిపోతున్న ఆత్మల పట్ల వేదన కలిగి ఆత్మల రక్షణార్థం పాటుపడుచున్నావా? దేవుడిచ్చిన ఆజ్ఞకు విధేయత చూపుచు ఆయన కొరకు శిష్యులను తయారు చేయుచున్నావా? ఒక్కసారి నీవు పరిశీలించుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. దైవాశీస్సులు. ఈనాటి తరగతిలో మీరు వింటున్న ఆధ్యాత్మిక పాఠాలు మీ వ్యక్తిగత కుటుంబ జీవితాలకు ఎంతో సహాయపడగలవని ఆశిస్తున్నాం. ఈ పాఠాల ద్వారా మీరు పొందుచున్న ఆత్మీయ మేలులు, ఆశీర్వాదాలు మాకు తప్పక తెలియచేయండి. నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు, ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి. ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబిల్ గైడు మీకు పంపించగలం. మా చిరునామా: వేద పాఠశాల, రేడియో విశ్వవాణి,
తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా ఈమెయిల్ ఐడి telugu@radio882.com.